హీరో శివాజీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పేటీఎం కుక్కలకి ఆయన తనదైన స్టైల్లో శివాజీ 2.0 చూపించాడు. ఆయన ఒకటే చెప్పాడు, అరే నా జోలికి రాకండ్రా బాయ్, నా జోలికి వస్తే రేపటి నుంచి మీ అందరికీ ఒక్కొక్కడికి, మీ అందరికి కాదు మీ అన్నకి రేపటి నుంచి సినిమా చూపిస్తానని చెప్పాడు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతున్నాడు, సినిమాని సినిమాగా చూడండి, నేనేమి రాజకీయాలు మాట్లాడలేదు, కానీ ప్రజల కష్టంతో ఏర్పడినటువంటి అమరావతి రైతులకు నేను మద్దతు ఇచ్చాను. అమరావతి రైతుల కోసం నేను మాట్లాడేది అప్పటి నుంచి, మిగతా రాజకీయాలు ఎక్కడా మాట్లాడలేదు. మీరు ఏదో సినిమాని స్టాప్ చేయించేస్తాం, సినిమాని ఆపేస్తాం, ఆనేయకుండా చేస్తాం అన్నీ అంటే అది నా బతుకు తెరువు మీద మీరు ప్లాన్ చేసి కొట్టాలని చూస్తే రేపటి నుంచి నేను అన్నీ మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం అంటే నిజంగా శివాజీ గారు ఒక 3 minutes మాట్లాడారు, కానీ ప్రతిదీ ఒక్కొక్క డైలాగు ఒక్కొక్కటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు దాకా జగన్ 2.0 చూపిస్తా ఉన్నారు కదా, కానీ శివాజీ 2.0 70 mm సినిమా వేసి చూపించాడు. ఆయన మాట్లాడుతున్నాడు, అరే ఏందిరా అబ్బాయి మీరు మాట్లాడుతున్నారు, ఏదో దేశ సంపద అంతా కొల్లగొట్టేసి మీలాంటి వాళ్ళకి ఎంగిలి మెతుకులు ఇసిరినట్టు 2,000 3,000 రూపాయలు డబ్బులు ఇస్తే ఆ డబ్బులకు ఆశపడిపోయి రాష్ట్ర భవిష్యత్తుని, బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నారా, మీకు సిగ్గులేదా, దీనికంటే వ్యభిచార వృత్తి చాలా బెటర్ రా, అదన్నా చేసుకొని బతకండి రా అని చెప్పాడు. వాస్తవానికి ఆయన మాట్లాడిన దాంట్లో 100% నిజం. ఆయన ఏమంటున్నాడు, రైతులకి తెలుసో తెలియకో ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అడిగింది, ల్యాండ్ పూలింగ్ వాళ్ళు భూములు ఇచ్చారు, అక్కడ వదిలేసి అక్కడ మీరు ఆ రోజు సమ్ముఖంగా ఉన్నారని చెప్పేసి భూములు తీసుకొని కొంత వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు కంఫర్ట్గా లేదు, మేము విశాఖపట్నం వెళ్ళిపోతాం, లేకపోతే మేము 3 రాజధానులు చేస్తామంటే అక్కడ రైతుల పరిస్థితి ఏం కావాలి? ఆ రోజు మీరు దాని మీద మీరు ఫైట్ చేయాల్సింది, కోర్టుకి వెళ్ళాల్సింది, మీరు కోర్టుకి వెళ్ళి ఇది మేము అమరావతి రాజధాని ఒప్పుకోవట్లేదని చెప్పాల్సింది, ఎన్నికలప్పుడు కూడా మీరు చెప్పాల్సింది. అలా చెప్పకుండా రైతులను మీరు మోసం చేశారు. దాదాపు రైతులు 5 సంవత్సరాలలో 1,565 రోజులు పైన వాళ్ళు దీక్షలో కూర్చుంటే వాళ్ళ సమస్యల గురించి పట్టించుకోకుండా ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాడంటే 175 నినాదంతో ఎన్నికలకు వెళ్ళాడంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో చూడండి అని చెప్పటం. నిజంగా శివాజీ గారు నాకు తెలిసి 3 నిమిషాలు మాట్లాడారు, కానీ ఆయన మాట్లాడిన దాంట్లో 100కి 100% నిజం. ఇప్పుడు ఎంతసేపు ఉన్న వీళ్ళు వైసీపీ వాళ్ళు ఆ సినిమాని ఫ్లాప్ చేయిస్తాం, ఆ సినిమాని మేమంటే ఏంటో చూపిస్తాం, ఆ సినిమా మా దెబ్బకి సరెండర్ అయిపోవాల్సిందే, ఆ సినిమా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించింది కాబట్టి మేము ఆ సినిమాని ఆన్నియ్యం అని చెప్తుంటారు. అంటే ఏం చేస్తారు వాళ్ళంటే వాళ్ళు చేసే కుట్ర కూడా ఆయన చెప్పేస్తాడు. మహా అయితే ఏం చేస్తారు, నెగిటివ్ రివ్యూస్ రాస్తారు, లేకపోతే సోషల్ మీడియాలో తప్పుగా ట్రోల్ చేపిస్తారు, అంతకుమించి మీరు ఏం చేయలేరు. మహా అయితే ఏం చేస్తారు, సినిమాని ఆపేపిస్తారు. అంటే మీరు నన్ను గెలికారు, రేపటి నుంచి నేను మిమ్మల్ని గెలుపుతా, రేపటి నుంచి నేను మీ నాయకుడిని గెలుగుతా, మీ నాయకుడిని గెలిగితే మనందరం బరాబర్ రేపటి నుంచి చూసుకుందాం ఎలా ఉంటుందో, మీరు నాకు సినిమా చూపించడం కాదు నేను మీకు సినిమా చూపిస్తానని చెప్తున్నాడు. అంటూనే ఆయన అంటున్నాడు, రేపటి నుంచి నేను దేశ ప్రధానికి కూడా లేఖ రాస్తా, ఎందుకు ఈ సిబిఐ కేసులు సుదీర్ఘంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ తేల్చకుండా ప్రజాక్షేత్రంలో ఎన్ని రోజులు వాళ్ళని కొనసాగిస్తారు? అంత అవసరం ఏంటి? వాళ్ళ మీద అంత ప్రేమ ఏంటి, అంత అఫెక్షన్ ఏంటి? వాళ్ళ మీద ఆరోపణలా లేకపోతే అవి నిజమైనటువంటి వాస్తవాలా? సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు అసలు రాజకీయాలకు పనికిరారు, వాళ్ళ రాజకీయాల్లో పక్కన పెట్టండి అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు, రాజకీయాల నుంచి పక్కన పెట్టేసేయండి. ఆర్థిక నేరగాడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అతను ఆలోచన, అతను తయారు చేసే టీం కూడా అంతకంటే దారుణంగా ఉంటుంది అని చెప్తున్నాడు. జస్ట్ ఇప్పుడు ఒక ట్రేజర్ రిలీజ్ చేశాడు, ఈ ట్రేజర్కే పాపం మొత్తం పేటీఎం డాగ్స్ అన్నీ కూడా పోయి అతని మీద ఫైట్ చేయడానికి సిద్ధమయ్యాయి. ఇక రేపటి నుంచి ఆయన రోజుకు ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తాడు. ఇక మీ బతుకులు ఒరే అవసరమా? ప్రతి వాడిని గెలుక్కోవటం, ప్రతి వాడి దగ్గరికి అంటే ఇప్పుడు రాజకీయాలు అన్నాక సరదాగా ఎవడైనా ఒక విషయం మాట్లాడతాడు, దాని మీద కూడా మీరు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే అత్యుత్సాహం, మా అన్న మీదకి వెళ్తే మేము ఊరుకోము. ఇప్పుడు బాగా ఒక్కొక్కడికి మింగుతున్నాడు చూడండి. అప్పుడు ఆయన ఇంకో మాట, గట్టి మాట అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా సచివాలయే కదా, మీ మీద ఉన్న సిబిఐ కేసులు మీద పూర్తి స్థాయిలో అంటే ఎంతసేపు ఉన్నా నేను తప్పు చేయలేదు అని అంటాం కాదు, నేను తప్పు చేశానేమో చూపించండి అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీ మీద ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు? ఇలాంటివన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా వైసీపీ పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏదో సినిమా తీసుకుంటుంటే
ఆయన సినిమాని పోయి మీరు గెలగటం ఎందుకు? ఆయన సినిమాలో నుంచి రివ్యూ తీయటం ఎందుకు? ఎవరో 100K ఫాలోవర్స్ ఉన్నటువంటి ట్విట్టర్ అకౌంట్ వాడు కూడా ఆఖరికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేమెంట్ ఇస్తారు, ఎవరి మీద మొరగమంటే మీద వాళ్ళ మీద బ్రతుకుతారు. అది మంచా చెడా, అది ఎంతవరకు వాస్తవం, అది ఎంతవరకు అవాస్తవం, అసలు ఈ సబ్జెక్ట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలా అవ్వకూడదా అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నాడు, రేపు నుంచి నా సినిమాలు తీసి పక్కన పెట్టేస్తా, రేపటి నుంచి మాట్లాడుకుందాం, రేపటి నుంచి ప్రతి సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుకుందాం, మీకు ఓపిక ఉందేమో, నాకు కూడా ఓపిక ఉంది, నాకు ఇబ్బంది ఏం లేదు, మాట్లాడుకుందాం అంటే రండి మాట్లాడుకుందాం అని అంటున్నాడు. ఇప్పుడు ఏం పీకుతారా మీరంతా కలిసి? ఆయన అడుగుతున్నాడు, అరే సిగ్గుందా మీకు? ఎవరన్నా ప్రజలకు అభివృద్ధి చేస్తామంటే ఓట్లు వేస్తారు, ఆ రప్ప నరుకుతాం, అడ్డంగా నరుకుతాం, నిలువుని నరుకుతామంటే ఎవడన్నా ఓట్లు వేస్తారా? అరే సన్నాసి ఎదవల్లారా, మీకేమైనా బుర్ర ఉందా? బుర్రగట్ట ఉందా? ఏమన్నా ఆలోచన ఉందా? ఎవడన్నా అభివృద్ధి చేస్తామంటే ఓట్లు వేస్తాడు. చంద్రబాబు నాయుడు కియా తెచ్చాడంటే కియాని మించింది చేస్తాం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నేను ఏదో ఇప్రోనో ఏదో కంపెనీ తెచ్చానంటే TCS కంపెనీ తెచ్చానంటే దాన్ని మించిన కంపెనీ తెస్తామంటే ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ మేము రేపు ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలున్న వెంటబట్టుకొచ్చి తెగ నరుకుతాం అంటే మీ చేతిలో చావటానికి ప్రజలు మీకు అధికారం ఇస్తారా? మామూలుగానే ఒక్క అవకాశం ఇవ్వమన్న పాపానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. సో మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కొక్క పేటీఎం గాడికి గుడ్డలు తీసి బజార్ నిలబెట్టాడు. ఆయన అంటున్నాడు, నేను సాఫ్ట్గా ఉండే వ్యక్తిని కాదమ్మా, నన్ను గెలికితే నేను మిమ్మల్ని గెలుపుతున్నాను. ఇంకా రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కిందకే నా ఫోకస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికే. ఆ తర్వాత కింద కుర్చీలలో కూర్చున్న మీలాంటి అవులాగాళ్ళందరికీ అన్నకు చెమటలు గారిపోతే తర్వాత ఆటోమేటిక్గా మీ నోళ్ళు కూడా మూతపడిపోతాయి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ అనేది కొన్ని వందల మందికి ఉపాధి కల్పించేటువంటి ఇండస్ట్రీ. కాబట్టి సినిమాలో చూడండి, సినిమా నచ్చకపోతే వదిలేసేయండి. సినిమాలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చేసి ఏదో మాట్లాడాడు కదా దాన్ని తీసుకొచ్చి కాంట్రవర్సీ. ఈ రోజు కూడా నేను ఒక స్టాండ్ మీద కట్టుబడి ఉన్నా, మీలాగా నేను భయపడట్లా. అమరావతి రైతులు త్యాగం చేశారు, వాళ్ళ త్యాగాన్ని మీరు గుర్తించండి, అది రాజధానిగా కొనసాగించండి. మిగతా పాలిటిక్స్ నాకు అక్కర్లేదు, మిగతా పాలిటిక్స్ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. లేదు మేము మిగతా పాలిటిక్స్ కూడా మాట్లాడతాం, మేము మీ సినిమా మీదే ఫోకస్ చేస్తామంటే నేను రేపటి నుంచి మీ అన్న మీద ఫోకస్ చేస్తా, మీ వైసీపీ పేటీఎం గారి మీద ఫోకస్ చేస్తా, వైసీపీ పేటీఎం కుక్కలకి ఎలా సినిమా చూపించాలో దాని గురించి ఫోకస్ చేస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అరే మామూలుగా ఉన్న ప్రతి వాడిని గెలుక్కొని నాకు అర్థం కావట్లా, ఆ సినిమా హీరో ఆడనివ్వను, ఈ సినిమా హీరోని ఆడనివ్వను, సినిమాలు ఆడనివ్వను అంటున్నారు. రేపు ఆ సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు రేపు మీ ఫ్యాన్ గుర్తును ఆడనిస్తారా? ఆ మాత్రం ఆలోచన లేదురా, ఆ మాత్రం బుర్రా కట్టలేదురా? ఎవరన్నా వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన దాకా మీకు ఇది తెలియదు. సో మొత్తం మీద శివాజీ గారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఆయన ఒకటే చెప్పారు, నాకు రాజకీయాలతో పనిలే, అమరావతిని రాజధానిగా మీరు ఒప్పుకోండి. తప్పేంటి? ఆ రోజు మీరు ఒప్పుకున్నారు కదా, ఒప్పుకుంటేనే కదా రైతులు భూములు ఇచ్చింది. అంటే మీకు అధికారం కోసం ఆ రోజు ఒప్పుకొని ఈరోజు అధికారంలోకి వచ్చా కాదంటారా? రాజకీయ నాయకుడికి ఇదేనా విలువలు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి CBI కేసులు ఉన్నాయి. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి, పక్కన పెడితే ఇంకెవరున్నారు పాపం, పేటీఎం కూలోళ్ళకి ఇంకెవరు లేడు ఆదుకోవటానికి. సో మొత్తం మీద మన కింద ఇంత నలుపు పెట్టుకొని ఇంత దరిద్రం పెట్టుకొని మనం ఎవరి గురించి మాట్లాడకూడదన్నా, మాట్లాడితే ఇలాగే ఉంటుంది.